కంగారు పడకే భార్యామణి అలా ఇక్కడ ఉంది. కుంభకరణంలా నిద్రపోతే వంట ఎవరు చేస్తారనుకున్నారు? లేవండి లేవండి. ఆంబూతులా కూర్చోబెట్టి మేపాల్సిన ఇంటల్ని ఇలా వంట చేయించడం చాలా అన్యాయమే. ఉద్యోగం సద్యోగం ఎలాగూ లేదు, కనీసం వంట అయినా చేయకపోతే ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది. ఏది త్వరగా వంట మొదలెట్టండి. బుద్ధి లేకుండా ఏంటి విశేషాలు? నేనేం చేశానే? ఈ ఇంట్లో నోరెత్తడానికి ఎలాగూ వీల్లేదు. తుమ్ము వస్తే తుమ్ముకునే అర్హత కూడా లేదా? తుమ్ము వస్తే తుమ్ముకోండి. చీర ఎందుకు లాగారు? నా మొహానికి అంత ధైర్యం కూడానా? లేకపోతే చీర ఎందుకు జారింది? పుట్టింటి ఫుడ్ తిని తిని తెగ నునిపెక్కావు, అందుకే ఒంటి మీద చీర నిలవడంటామేమో. ఏంటి మళ్ళీ చీర ఊడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అంటారు, మరి ఈ చీర ఎందుకు ఊడిపోయిందో నాకు అర్థం కావడం లేదు. అంటే మీరు తుమ్మడం వల్ల నా చీర ఊడిపోయిందంటారా? అని నా అనుమానం. ఏది మళ్ళీ తుమ్మడి చూద్దాం. అవును నిజమే. మీకు ఈ దెబ్బ ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడొచ్చిందో తెలీదు, బయటపడింది ఇప్పుడే. తుమ్మితే చీర ఊడిపోయే దెబ్బ ఏంటండి కర్మ? 10 మందికి ఈ విషయం తెలిస్తే ఎంత సిగ్గుచాటు. నువ్వు నేను చేసే వంటల గురించే గాని నా ఒంటి గురించి పట్టించుకోవడం లేదు కదా. బహుశా ఓవర్ హీట్ చేసే ఈ జబ్బు వచ్చింది అనుకుంటాను. సంతోషించాలండి తెలివికి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఆడాళ్ళ దగ్గర తుమ్మారో ముక్కు రోకల పడదా పగలగొడతా, జాగ్రత్త. ఇదెక్కడ గోలరా నాయన. ఇక మీదటి ఇంట్లో నోటితో పాటు ముక్కు కూడా తాళం వేసుకోవాలన్నమాట. ఏం కొంపరా నాయన. తల్లి తాటకి, కూతురు సూర్పణక, తండ్రి దత్తమ్మ నాల. ఏమిటి నామోహం చూస్తానా నిలబడ్డా? ఏ బ్రహ్మోహం దానా? ఇదంతా శుభ్రం చేసి చావు. ముందు తీసి తగలడు. అమ్మా ఏమిటమ్మా ఇది? ఓ అయిన దానికి కాని దానికి వదిలి మీద చేయి చేసుకుంటావు. నార్మల్ నీ బండి నువ్వు చూసుకోరా. పెద్ద మొనగాడు చెప్పొచ్చాడు, సన్నాసి వెధవ. వీడిని ఎవతి చేసుకుంటుందో గాని మెడలోంచి చెవులు పట్టుకుని ఆడిస్తుంది. కరెక్ట్ అన్న. పెళ్ళానికి చెవులు, తాళం చెవులు అప్పచెప్పడం మన ఇంటి ఆనవాయితీ. రై నీ వాగుడు ఆపుతావా లేదా? సమ్మలకి చెల్లి ఊరుకున్నానా? వాగడానికి నీకు నాకు నోరెక్కడుంది? నాన్న అన్నట్టు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక 5 కొట్టు. ఏమిటి కొట్టేది? రూపాయలు. నేనేం రూపాయల చెట్లు పెంచుతున్నాను అనుకున్నావా? రూపాయలు చెట్లకు మొలిచేటట్టయితే నిన్నెందుకు అడుగుతానన్నా? చెట్టకు ఊపు ఊపి రాళ్ళవన్నీ జేబులో పెట్టుకుపోయినవాడిని కాదు, జోకు లేకుండా ఇవ్వనన్నా. 5 రూపాయలు కాదు, 5 పైసలు కూడా లేవు. అంతేనా? అంతే. ఇదిగో ఆ తర్వాత నేను ఉద్యోగం ట్రై చేయలేదన్న ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు, గుర్తుంచుకోండి. సమ్మలక్కడి జిల్లి 5 రూపాయలు ఇమ్మంటే ఏడుస్తారు. వేలు వేలు సంపాదించే ఉద్యోగం మాత్రం కావాలి. ఏం మనుషులరా బాబు. నాకే హాయిగా ఇంట్లో కూర్చుంటాను. ఇప్పుడు ఏం చేయడం? ఇంతకు ముందే ఈ విషయం తెలుసుంటే ఇందాక కూరగాయలకి వెళ్ళినప్పుడు 5 రూపాయల కమిషన్ కొట్టేసి ఉండేవాడిని. ఇప్పుడు 5 రూపాయలు లేకపోతే గోపి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఉద్యోగం రాదు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? 5, 10, 15, 20, 30, 40. కొట్టేస్తా, కొట్టేసి 5 రూపాయలు గోపికిచ్చేస్తా. తాళం వేసిన గుళ్ళెము మరిచిను. గోపి ఏంటదినా? ఇదిగో 5 రూపాయలు. ఇంటర్వ్యూకి వెళ్ళు. 5 రూపాయలు? 5 రూపీస్? జిందాబాద్ వదినా. థ్యాంక్ యూ వదినా, వస్తా. ఇదిగో బిస్నారు ముఠ, 5 రూపాయలు దొరికాయి. తమ్మలక్కడి చెల్లి. ఆగవే మహారాణి, నీకు ఆ 5 రూపాయలు ఎవరిచ్చారే? నా దగ్గరుంటే ఇచ్చాను అత్తయ్య. ఇంట్లో కాజేసి వాడికి ఇస్తున్నావన్నమాట. దొంగతనం చేసి పైగా నీ దగ్గరున్న డబ్బులు ఇచ్చానని అబద్ధాలు ఆడతావా? అందుకేనా ఆ గోపిగాడు వదినా వదినా అంటూ నీకు అర్థ గౌరవం ఇస్తున్నాడు. నీ మొహం మండ నిన్ను. సిస్టర్ కి 5 రూపాయలు ఇచ్చింది నేను. మీ దగ్గర డబ్బు ఎక్కడిది? అమ్మ బాబోయ్, వచ్చింది రాడబాబు. ఏమిటి? ఆహా ఏం లేదు. చెప్పండి, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటా దబాయింపు? ఆ మాత్రం డబ్బులు నా దగ్గర ఉండకూడదా? మర్యాద చెప్పండి, లేదంటే ఇంట్లో అందరి బట్టలు మీ చేత ఉతికించేస్తాను. ముందు చొక్కా వదులు. చెప్పండి. నీ పెట్లోంచి తీసాను. నా పెట్లోంచా? తాళం వేసేనే. తాళం వేసావు, గొళ్ళెం మరిచావు. ఆగండి, మిమ్మల్ని నా వెంట పడితే నీకే నష్టం. నా వెంట పడితే తుమ్ముద్దా. ఏమిటే అతను తుమ్ముతానంటే నువ్వు అలా ఆగిపోయావు? తుమ్మవయ్యా, తుమ్ము. ఇదిగో అత్తగారు, నా తుమ్ము సంగతి మీకు తెలీదు, చాలా డేంజర్. ఇప్పుడు నా నిజంగానే తుమ్ము వచ్చేస్తుంది, వెళ్ళిపోండి.
నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవడవయ్యా? నేను వెళ్ళను. తుమ్ము. ఇదిగో మీరు వెళ్ళకపోతే జీవితాంతం మీ ముఖం నాకు చూపించలేని పరిస్థితి ఎదురవుతుంది. వెళ్ళిపోండి. అమ్మో, వెళ్ళమ్మా. ఆయన తుమ్ముతాడో నీకు తెలీదు. అదేమిటే, అతను తుమ్ముతానంటే అలా భయపడిపోతున్నావు? మహా అయితే నాకు కూడా జలుబు చేస్తుంది, అంతే కదా? అంతే అయితే ఎంతసేపు ఎందుకు చెప్తానండి బాబు. అదిగో వచ్చేస్తుంది. ఇంకా ఆపడం నా వల్ల కాదు. అమ్మా, వెళ్ళిపోవే. ఆయన తుమ్మితే మన చీరలు ఊడిపోతాయి. వెళ్ళిపోవే. అతను తుమ్మితే మన చీరలు ఊడిపోతాయి. తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపడచ్చు. ముందు పదవే, లేకపోతే మధ్యలో నా పరువు పోతుంది. దా. త్వరగా లోపలికి పదండి. అయ్య బాబు, ఎవరు ఉండదు కదా? అయ్యగారు, అయ్యగారు, వచ్చేసాను. పాలాయించుకుంటారా? ఎందుకు వాయించుకోను? వాయించుకుంటాను. అయ్యి ఇదేంటిది? నా సీరట్టుకుని చట్టుకుని లాగేశారు. అయ్యయ్యో, నేను లాగలేదే. తుమ్మితే చీరుడిపోయే రొమాంటిక్ జబ్బోటు నాకు వచ్చింది. పొలమా ఇదేం మాయదారి జబ్బాయి గారు? నా సీరుడిపోయిన సంగతి నాతో చెప్పండి. చెప్పను. నువ్వు కూడా నాకు ఈ జబ్బున్నట్టు ఎవరికి చెప్పుకో. చెప్పండి. ఈ మాయదారి జబ్బే నా మొగుడుకుంటే బాగుండి పోను. నానా, ఒకరోజు అత్తయ్య టీ కప్ పగలు కొట్టిందని అమ్మమ్మ అత్తయ్యని కొట్టింది. ఇప్పుడు అమ్మమ్మ గ్లాస్ పగలు కొట్టి అత్తయ్యని కొట్టిందేమిటి? ఇదేమిటి? చాకు. ఇదేమిటి? యాపిల్. చాకెళ్ళి యాపిల్ మీద పడ్డా, యాపిల్ వెళ్ళి చాకు మీద పడ్డా నష్టం యాపిల్కే కదా. అంటే అమ్మమ్మ చాక కాదు, బాకు. అందుకే బాకెళ్ళి కాళ్ళ మీద పడ్డా, కాళ్ళెళ్ళి బాకు మీద పడ్డా తెగేది కాళ్లే కదా. ఆహా, సంతోషించాలండి. వాడిని తప్పుదారి పట్టిస్తున్నారా? తప్పుదారి కాదే. తుమ్మొస్తుంది. తుమ్మేమంటావా? అదేమిటి నాన్న, తుమ్మడానికి కూడా అమ్మ పర్మిషన్ కావాలంటావా? తుమ్మే. అంతేనంట. వద్దులేండి, తుమ్మకండి, వెళ్తున్నాను. 1000 గొడ్లం తిన్న రాబందైనా ఒక్క గాలి వానకు భయపడుతుందని మీ అమ్మైనా అమ్మమ్మైనా నా తుమ్ముకు భయపడతారు. తుమ్ముకెందుకు భయపడుతున్నారు నాన్న? ఎందుకా? లేచి నిల్చో. ఇందుకు బలిపోతున్నా. ఇక్కడ స్వామినారా సినిమాలో విక్రమ్ ఉందంట, దాన్ని కొట్టేద్దాం. ఊరిని సినిమాలు చూసి తీసుకురావడం ఏంటో వీడి వల్ల అవుతుంది. దాన్ని కొట్టేస్తే పదే బాబాయ్. ఎక్కడికి తీసుకొచ్చారు? జంప్ అయిపోతే బెస్ట్. బాబాయ్ పద ఇటు. వదిలేంట్రా. అమ్మో, ఎవరు నేను ఇటు వెళ్తాను. ఇప్పుడు మార్చుకో. వెళ్ళిపోతాం పదరా. అయ్యో, మేము దొంగతనానికి రాలేదండి. మా బాబాయ్ పెయింట్లు వేస్తాడండి. కావాలంటే మీరు కూడా పెయింట్లు వేసుకోండి. ఎవరయ్యా మీరు? సార్, మేము కళాకారులం సార్. కళాకారులు? అవునండి. మరి దారి ఇటువైపు ఉంటే పైనుంచి వచ్చారేంటి? దారుందా? ఊరేంటి దారుందా? బాబాయ్ విన్నావా? ఇటు దారుందంట. ఇటు దారుందని మాకు నిజంగా తెలియదండి. ఎంతకీ ఏంటి పని? విగ్రహం లాంటి మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చామండి. అంటే మీ దగ్గర కళాభ్యాసం చేయాలని. ఆశీర్వదించండి. మీకు ఏమైనా వచ్చా? కటింగ్ తప్ప మనకి ఏం రాదు కదా. నాకేం రాదు కదా. డాడీ, వీళ్ళెవరు డాడీ? కళాకారులమ్మా. డాడీయా? అదేంటి మీకంటే ముసలోడు ఉన్నాడు? వాడు పుట్టడమే ముసలోళ్ళ పుట్టాడయ్యా. కళాకారులు అంటున్నారు, మరి కార్లేవి? పిచ్చోళ్ళగా బాబాయ్. డాడీ, ఏరా స్పెషల్ ఏంటి డాడీ? వాళ్ళు నలుగురు వచ్చారు కళాకారులు అంట. మీకేమొచ్చా? చేయండి. నేను వెళ్తాను రా. నీకు డాన్స్ వచ్చు కదా, నువ్వు చెయ్యి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. చందాది చీర గుట్టు చూసుకోండి. డాడీ, నాకు ఈ డాన్స్ నచ్చలేదు. నువ్వు ఉండవయ్యా. నీకేమొచ్చేది? నువ్వు చేయవయ్యా. నిన్నే రాయిల్లు. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా ఒరే ఇదేంట్రా ఏనుగులా చేస్తున్నాడు? పరద
ఏం నచ్చలేదా? డాడీ నాకు ఈ డాన్స్ బాగానే బాగలేదు. చేశారా? నువ్వు మరి నీకేం వచ్చాయా రాదా నీకేం వచ్చాయా పెయింటింగ్ వచ్చు. పెయింటింగ్ అంటే డాన్సింగ్ వచ్చు అని చెప్తున్నాను. చెయ్యి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. డాడీ నాకు ఏంటి నచ్చలేదు. డాడీ నాకు అల్లది కావాలి. డ్రెస్ చేంజ్ ఆపండ్రా రే. ఆ విగ్రహం లోపల పెట్టు. అది మట్టిపోతున్నా అవును అది మట్టి బొమ్మే బంగారం అయితే బయట పెడతావా ఏంటి ఆగు. లాజికల్ మాడుతున్నావేంట్రా? లాజికల్ మాడుతున్నావేంట్రా? ఆయన బట్టలు ఇప్పించి డాన్స్ కట్టించేస్తారదా ఏంట్రా? పెద్ద బరువు డాడీ డాన్స్ చేస్తాడు చూడు ఎలా చేస్తాడు చెప్పు వారం చూడకుండా నా చేత డాన్స్ వేస్తారా? తంతురేంటయ్యా? నల్లప్పారావు గారు ఉన్నారండి? మీరెవరండి? ఫైనాన్స్ రికవరీ నుంచి వచ్చాం. తను లేరండి, 10 days వరకు రారు, ఊరెళ్ళారు. అయితే ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారనమాట. అవునండి. ఇంకెందుకు లేటు, మన బెడ్రూమ్ ఎటు? అప్పారావు ఏంటి ఎంత షార్ప్గా వచ్చావు? అప్పుడే 10 రోజులు అయిపోయా? అది బెల్లం మీద చేస్తే చాలు పరిగెత్తుకొచ్చు. మరి మా ఫైనాన్స్ కట్టకపోతే మేము ఏం చేయాలి నాన్న? ఏటండి ఇది? ఫైనాన్స్ కట్టకపోతే పిల్లల మీద చేసేస్తారా? వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ద రైట్ వే టు డు. నో వే, దిస్ ఇస్ ద రైట్ వే. కదా ఈ అదవ నాటకాలు వద్దు. ఆఫీస్కి వెళ్తే ఇంట్లో, ఇంట్లో అడిగితే ఊరెళ్ళవని వెళ్ళి డబ్బులు తెచ్చా. ఇప్పుడే వస్తానే. సార్ 3000 రూపాయలకే చెయ్యేసేసారు కదా, 10,000 రూపాయలు అయితే పట్టుకుపోతారా? ఇదిగో అప్పారావు, ఓయ్ నెక్స్ట్ మంత్ కరెక్ట్ టైంకి ఇవ్వలేదనుకో ఇదే రిపీట్ అవుద్దా? హాయ్ భయ్యా మీ మామకు భలే టాలెంట్ ఉంది రాజేష్. సూపర్ చేస్తున్నాడు. అబ్బో బ్రదర్ ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ ఇన్ని టాలెంట్స్ ఉన్న మీకు ఎందుకు అమ్మాయి దొరకట్లేదో నాకే అర్థం కావట్లేదు. మా అమ్మ నీకు నిజంగానే టాలెంట్ ఉంది. అవునా? కానీ అదృష్టం కలిసి రావాలి.
అల్లుడు నాకు అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలో చెప్పరా అల్లుడు? కొన్ని చిట్కాలు చెప్తా పాటించు. చిట్కాల ఏంటో చెప్పు. ఫ్లూట్ వాయించడం నేర్చుకో. ఫ్లూటా? అవును, ఫ్లూటే. రోడ్డు పక్కన, గుడి దగ్గర, కాలేజీలో వాయిస్తూ ఉంటే ఏదైనా ప్రేమ పెళ్లి లాంటి అవకాశం వస్తుంది. అల్లుడు మంచి టిప్ ఇచ్చావు అల్లుడు. అలాగే కవితలు చెప్పడం కూడా నేర్చుకో. కవితలా? ముందు నా గుండెను తగ్గించు. గుండా? ఏ గుండు? ఈ గుండు. అలాగే అల్లుడు, ఇప్పుడే వెళ్ళి ఫ్లూట్ తెస్తాను. మామా ఆగు. ఏ ఫ్లూట్ నేను ఇస్తాను, బాగా వాయించడం నేర్చుకో. ఓం బ్రీం ఫ్లూటాయ నమః. ఇదిగో మామా ఫ్లూట్. ఓకే అల్లుడు, అదే పని మీద ఉంటాను. ఎవరిడు కొత్త బిచ్చగాలాగున్నాడు? ఏంటి, ఏం కావాలి? ఏంటి ఇలా వాయిస్తున్నావు? ఫ్లూట్. సౌండ్ పొల్యూషన్ చేసి ఓవర్ గా చేస్తున్నావు, జాగ్రత్త. ఇది మోహన రాగం, బాగా వాయిస్తాను. నీ చెత్త ఫ్లూట్ వాయింపుడు ఆపు. ఆపమన్నాను కదా. కొత్త పాట వాయిస్తాను, ప్లీజ్ యాక్సెప్ట్ మీ మై పిచ్చానికి లవ్. ఏమన్నా వెళ్ళు. అబ్బా, నేను ఫ్లూట్ బాగా వాయించలేదు అనుకుంటాను. What are you doing? I am not a beggar. తీసుకోమంటావు? ఇవన్నీ పట్టించుకోకూడదు, ప్రేమలో ఇవన్నీ కామను. మళ్ళీ వాయించుకుంటాను. నా కలలు రాని వస్తుంది. నా మురళి, ఎంత బాగా భావిస్తున్నావు ఫ్లూట్. నేనా? సాగర సంగమంలో కమల హాసన్ లాగా నేను కమలాసన్ కాదు. వాయిస్తున్నావు. ఆరాధనలో చిరంజీవి లాగా చాలా బాగా భావిస్తున్నావు. నమస్కారం. మురళి, రాకండి. నిన్ను ప్రేమిస్తున్నాను. దగ్గరికి రాకండి. నిన్ను బాబాయ్. చూడాలని, అమ్మా, నీతో నమస్కారం. మాట్లాడాలని అమ్మా, ఉంది. మురళి, నా మురళి, మురళి. చేతులు వదలండి. అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా? అలాగే. రండి రండి. అమ్మో, కూర్చోమంటారా? కూర్చోండి. కొంచెం ఆగు, ఇది పట్టుకోండి. పట్టుకోండి, పట్టుకుంటాను. కింద పడకుండా పట్టుకోండి. అలాగే. కళ్ళు మూసుకోండి. మురళి. మురళి నా మురళి అనండి. మురళి.